వర్కర్స్ యూనియన్ హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ HPCL ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ HPCL ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇప్పుడు మంచిగా తింటే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈటెంట్రన్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన ఈటెంట్రన్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన నల్ల మోటార్ వెహికల్ చట్టాన్ని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత డ్రైవర్ల ఐక్యత ఏడీసీ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ మోడీ 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 తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన మోటార్ వెహికల్ డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని డ్రైవర్ల యూనియన్ ఐక్యత డ్రైవర్ల యూనియన్ ఐక్యత డ్రైవర్ల యూనియన్ ఐక్యత నూతన హిట్ అండ్ రన్ చట్టాన్ని 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 కార్మికుల పట్ల మోడీ వైఖరిస్తున్న నిరసనకు తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టాన్ని ఈటెంట్రన్ చట్టాన్ని ఈటెంట్రన్ చట్టాన్ని ఈటెంట్రన్ చట్టాన్ని హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈటెంట్రన్ చట్టాన్ని ఈటెంట్రన్ చట్టాన్ని ఈటెంట్రన్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ వ్యతిరేకంగా తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలి. నేను సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ యూనియన్ ఫౌండర్ మరియు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. నా పేరు సాయిబాబు. ఈ కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొని వస్తూ ప్రజలకు మేలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చాలాన్ జీతాలతోని ఉద్యోగాలు జరిపిస్తున్న ఈ డ్రైవర్లది అతి తక్కువ జీతం, ఎంతో శ్రమతో కూడుకున్న ప్రయాణం, నిత్యం నిద్ర లేకుండా ఇంటికి వెళ్లకుండా చాలా దూర ప్రయాణాలు సరుకులు చేరవేసే ఈ క్రమంలో మా పైన జాలి చూపాల్సింది, కరుణ చూపాల్సింది పోయి ఒక నల్ల చట్టాలని, ఒక కఠినమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి మా బతుకుల్ని రోడ్డు మీద వేసే దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంకుశమైన వైఖరికి నిరసనగా మేము ఈరోజు ఈ హిట్ అండ్ రన్ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఈ సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఒక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ నల్ల చట్టాన్ని మోడీ వెనక్కి తీసుకునే వరకు, అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకొక వారం రోజులకు కావచ్చు, ఎన్ని రోజులైనా సరే మేము ఖచ్చితంగా ఈ సమ్మెలో పాల్గొని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ సమ్మెను విరమించే ప్రసక్తి లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, అతి దూరమైన ప్రాంతాలతోని చాలా తక్కువ జీతాలకు చేసే ఉద్యోగులం. మేము 7 లక్షల రూపాయలు కట్టాలి, 10 సంవత్సరాలు జైల్లో ఉండాలి అంటే జైలుకు వెళ్ళిన వ్యక్తి 10 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోగలుగుతాడు? ఒక్కడు వ్యక్తి జైలుకు పోవడం కాదు, టోటల్గా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది ఈ చట్టాల వల్ల. కాబట్టి డ్రైవర్లకు రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క వ్యక్తి సాయి సిపాయి కానించోని ఎంత పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా ఒక డ్రైవర్ లేకపోతే తినడానికి తిండి కానీ, త్రాగడానికి మంచినీళ్ళు కానీ దొరకని పరిస్థితి ఈ యొక్క భారతదేశపు
అభివృద్ధిలో డ్రైవరు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇటువంటి డ్రైవర్ను ఒక నల్ల చట్టాలు తీసుకొని వచ్చి అణగివేయకి ఉక్కు పాదాలతో మమ్మల్ని అణచివేయదొక్కాలని చూస్తున్న ఈ మోడీకి వ్యతిరేకంగా ఈ యొక్క కార్మికులందరూ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి మూల నుంచి, వల నుంచి ప్రతి కార్మికుడు దీనికి సంఘీభావం తెలియజేసి ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. మేమందరం అయితే ఖచ్చితంగా దీనిలో భాగస్వాములం అవుతున్నాం. ఈ యొక్క చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ మోడీ ఇటువంటి చట్టాన్ని మళ్ళీ భవిష్యత్తు తీసుకురాకుండా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాలకు ఉన్నది. ఇటువంటి ప్రగతిలో భాగమైన ఈ డ్రైవర్లను అణచివేసే కుట్ర ఇది. మేము రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోయే వాళ్ళం కాదు. ఒక రోడ్డు మీద కుక్కాటం వస్తే కూడా బండ్లు పడేసి దాన్ని రక్షించే క్రమంలో చనిపోయిన డ్రైవర్ ఎంతో మంది ఉన్నారు. మేము పగలతో ప్రతికాతో యాక్సిడెంట్ చేసే వాళ్ళం కాదు. కనుక మా మీద ఇంత క్రూరమైన చట్టాలు పెట్టకూడదని మేము మోదీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ చట్టాలు తీసేసే వరకు భారతదేశంలో ఏ ఒక్క ట్రక్ డ్రైవర్ కూడా బండి తీయకూడదు. మేమైతే తీయము. ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా నిలబడుతున్నామని తెలియజేస్తా ఉన్నాం. రోడ్ల మీద పడిపోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం ఇది ఒక నల్ల చట్టంగానే భావిస్తున్నాం మేము డ్రైవర్ల పరంగా. గతంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఎట్లాగే తీసుకొచ్చిండో ఇప్పుడు మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చి డ్రైవర్లను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడానికి మోడీ గారు తీసుకున్న పన్నాగం అని మేము అనుకుంటున్నాం. ఈ మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా ఆల్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలు ఈ డ్రైవర్ల యొక్క సంఘాలు మద్దతు ఇచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ చట్టం తీసేసే వరకు కూడా మేము డ్యూటీలకు కాలేమని రోడ్ల మీదే మేము చేసేది ఎప్పుడు రోడ్డు మీదనే బతుకులు కాబట్టి అందుకనే ఈ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ హైదరాబాద్లో చేసుకున్న ఆయిల్ కంపెనీలు ప్లస్ హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ సూర్యాపేట ఇక్కడ ఈ గేట్ ముందు మేము స్వచ్ఛందంగా ట్యాంకర్ డ్రైవర్స్ అందరం కూడా ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేసుకుంటూ ఈ నల్ల చట్టాలు తీసేసే వరకు కూడా మేము స్వచ్ఛందంగా విధులకు హాజరు కావాలని డిమాండ్ చేసుకుంటున్నాం మోడీ గారిని.